నేను అతనుండే ఊరికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకొస్తానని కానిస్టేబుల్స్ ఇద్దరిని తీసుకుని బొలేరోలో బయలుదేరతాడు. ఇంతలో ఏసీపీ వీరా దగ్గరకు వచ్చి జుట్టును పట్టుకుని తలపైకెత్తి, అసలు ఎవడ్రా నువ్వు అని కోపంగా అడుగుతాడు. అప్పుడు వీరా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆ తర్వాత ఏసీపీ సెల్ నుండి బయటకు వచ్చి తన రూంలో కూర్చొని స్మోక్ చేస్తూ ఆలోచిస్తుంటాడు. ఇది ఇలా ఉండగా అసలు ఈ కథ ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది అనుకుంటే వీరా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. దిరంగి అనే ఊరిలో సత్యం, అతని తమ్ముడు వీరరాజు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం చేత సత్యం తన తమ్ముడిని ప్రేమతో చూసుకునేవాడు. తమ్ముడంటే సత్యానికి పంచప్రాణాలు. వీరాకు కూడా అన్న అంటే ఎంతో అభిమానం. అన్న ఏది చెప్పినా కాదనేవాడు కాదు. అన్నలో తండ్రిని మరియు స్నేహితుణ్ణి చూసుకునేవాడు. వారిద్దరూ కాలమే ఈర్ష్యపడేలా ఉండేవారు. ఊరంతా ఇద్దరు అన్నదమ్ముల ప్రేమను చూసి ఎంతో సంతోషించేవారు. వాళ్లు కూడా అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఊరందరూ అందరూ కలిసి ఒక్కటేలాగా ఉండేవారు. అలాగే సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఒక జట్టుగా ఉండేవారు. అందులో కుంటి సూరి, బద్రి, వెంకటేష్ స్నేహితులు ఉండేవారు. ఎవ్వరికీ ఆపదొచ్చినా అందరూ కలిసి ఆదుకునేవారు. అలా ఊరంతా సంతోషంగా ఉండేది. ఇది ఇలా ఉండగా వాళ్ల అమ్మ పార్వతమ్మ పెద్దవాడైన సత్యానికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. అందుకుగాను పక్క ఊర్లో ఉన్న ఒక సంబంధం గురించి తెలుసుకొని వాళ్లు ఆ సంబంధానికి చూడడానికి వెళ్తారు.